ఇట్లాంటి యాప్లు పెట్టుకుంటున్నారు. ఎందుకు పరిచయాలు? ఎందుకు పరిచయాలు? అవసరమా పరిచయాలు? ఢిల్లీలో 3, మద్రాసులో 3, బెంగళూరులో 6 నాకు పరిచయస్తున్న స్నాప్చాట్లో. వై? దేనికి? అమ్మతో మాట్లాడడానికి టైం లేదు, నాన్నతో మాట్లాడడానికి టైం లేదు, తోబుట్టులతో కాస్త కూర్చొని సంతోషించడానికి టైం లేదు. ఎంతసేపు ఈ యాప్లు. ఎందుకు ఆ స్నేహాలు? ప్రపంచంలో ఉన్న స్నేహాలు మీకు అవసరమా? ప్రపంచ స్నేహాలు మనకు అవసరమా? ఎందుకు హైదరాబాద్లో 15 మంది పరిచయస్తులు ఫాలోవర్? వై? దేనికి? అసలు మనిషి జీవితం ఎంత? ఈ ఆయుష్కాల నిడివిలో ఆ పరిచయాలు దేనికి? వాళ్ళెవరు, మనమెవరమే? మా అభిరుచులు కలిసేయండి, పోతావు, చంపేస్తాడు, జాగ్రత్త. అమ్మ, నాన్న, కుటుంబం, తోబుట్టువులు, ఇనఫ్. సంఘం చాలు. దేనికి స్నేహాలు? ఎందుకోసం స్నేహాలు? ఏం పెంచుకోవడానికి స్నేహాలు? దురభిమానం, దురనురాగం. సొంత అక్కతో ప్రేమ ఉండదు, సొంత అన్నదమ్ములతో ప్రేమ అనురాగాలు ఉండవు. ఎవడో స్నాప్చాట్ అంటే, ఎవరితో స్నాప్చాట్ అంటే దాంతో నీకేం పనిరా? చాలామంది కుర్రాళ్ళు బెట్టింగ్ యాప్ల మీద ఉన్నారు. జాగ్రత్త. కడుపు కట్టుకొని చదువు సంఖ్య లేని తల్లిదండ్రులు కడుపు కట్టుకొని పచ్చడి కూడి తిని 40 లక్షలు దాచిపెట్టుకున్నారు. ఇదే రాజమండ్రి నడిబొడ్డు. 40 లక్షలు ఏళ్ల తరబడి రూపాయి పోగేసి. నేను వచ్చిన కొత్తల్లో అట్లాంటి కుటుంబంలో పుట్టిన ఒక వెధవ క్రికెట్ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి తీసుకెళ్ళి జైల్లో వేస్తే దశాబ్దాల పాటు దాచిన 40 లక్షలు తీసుకెళ్ళి కట్టేస్తారు అక్కడ. ఒకే ఒక జమ్మి చెట్టు ఉంది అక్కడ. ఒకే ఒక జమ్మి చెట్టు నీడలో, నీకు పూర్తి వివరాలు చెప్పను, బాగోదు. ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు ఆ జమ్మి చెట్టు నీడలోని దివారాత్రులు కష్టపడి పనిచేసుకుంటున్నారు. ఆ చెట్టుకి ఒకే ఒక జమ్మి చెట్టు, దాని కింద ఉండి 40 లక్షలు సంపాదించి పెడితే బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్. జాగ్రత్త. అవసరమా?